టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ జట్టు అసాధారణ రికార్డు క్రియేట్ చేసింది. అతి తక్కువ ఓవర్ల మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముల్తాన్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 68.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం వెస్టిండీస్ 25.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. 251 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 36.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ రెండు ఇన్నింగ్స్లలో 9 వికెట్లు పడగొట్టారు. నోమన్ అలీ 6 వికెట్లు, అబ్రార్ మహమ్మద్ 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పాకిస్తాన్ లో టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత తక్కువ సమయం కలిగిన మ్యాచ్లని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండు జట్లు గేమ్ లో 1064 బంతులు మాత్రమే ఆడాయి. 2024లో రావల్పిండిలో ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ 1233 బంతుల్లో ముగిసింది. 2001లో ముల్తాన్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 1183 బంతులు మాత్రమే వచ్చాయి. 1986 లో లాహోర్ లో వెస్టిండీస్ తో సాగిన రెండో టెస్టులో 1136 బంతులు. అదేవిధంగా 1990s లో ఫైసలాబాద్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 1080 బంతులు. ఈసారి అదే జట్టుపై అత్యల్ప బంతులు నమోదు చేసింది. ఫలితంగా ముల్తాన్ టెస్టు పాకిస్తాన్ లో ఆడిన అతి తక్కువ టెస్టు మ్యాచ్ గా రికార్డు పుస్తకాలకు ఎక్కింది.